సువార్తను ప్రారంభించినటువంటి కాలంలో నాకు సమీప బంధువులైనటువంటి వారు ఒక తర్కం చేశారు నాతో. ఏంటంటే దశమ భాగం అనేటువంటి తర్కం చేశారు. తర్కం చేసినప్పుడు అంతకుముందు ఇది లేవీలకు కదా నిర్ణయించింది అని నేను చెప్పినప్పుడు, ఆ లేవీల స్థానంలో యాజకులుగా వచ్చినటువంటి వారు సేవకులే కదా అన్నారు. ఏమన్నారు? యాజకుల విషయంలో ఆ యొక్క స్థానంలో వచ్చినటువంటి వారు ఈ సేవకులే కదా అన్నారు. ఈ బైబిల్ను చదువుతున్నటువంటి సమయంలో మరొక ప్రశ్న వచ్చింది నాకు. ఒకవేళ యాజక స్థానం గనక ఇప్పుడున్నటువంటి సర్వ సమాజంలో ఒక పాస్టర్ గనక అభ్యసించినట్లయితే ఒక్క పాస్టర్ కూడా బ్రతికి ఉండడు. ఎందుకని బ్రతికుండడు? ఎప్పుడైతే మత్సరములు, వివాదములు, లోపల ధనాపేక్ష ఇవన్నీ కూడా లోపల ఉంటే సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళాలి కదా, ఒక్కడు కూడా బయటకు వచ్చేవాడు కాదు. రెండవ విషయం ఏంటంటే, ఇటువంటిది ఒక దేవుడు నియమించాడంటే దేవుని సేవకే వచ్చేవాడు కాదు. వచ్చేవాళ్ళ ఎందుకురా బాబు బ్రతుకుంటేదంట చెప్తారు కదా, అలా అయినా చేసుకుని బతకొచ్చు కానీ ఈ పాస్టర్ ఉద్యోగం మనకు అవసరం లేదులే అనే విధంగా ఉండేవాళ్ళు. ఎందుకని మాట మీతో చెప్పాను? యాజక ధర్మమును చేసేటువంటి వారు మేమే కదా అని చెప్పుకుంటున్నటువంటి వారు హృదయంలో ఏమైనా కల్మషం ఉంటే, హృదయంలో ఏమైనా మత్సరములు ఉంటే, హృదయంలో ఏదైనానో దేవునికి విరుద్ధమైన విధానంగా ఉంటే ఏమైపోతాడు?